అండ్ ఇంకొకటి సార్ చాలా ముఖ్యం ఇప్పుడున్న రోజుల్లో వర్కింగ్ పీపుల్ ఎక్కువైపోయారు. ఒకే పొజిషన్‌లో కూర్చొని అదే పోస్చర్‌లో ఉండడం ఇలా మనం చూస్తూ ఉన్నాం. సో, ఈ మన జాయింట్స్‌కి సంబంధించి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ పోస్చర్ గురించి చెప్పండి సార్? ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం మొదలుపెట్టారు. సో, యెస్. దానివల్ల ఏమైతుందంటే, మనం ఆఫీస్‌కి వెళ్తే ఆఫీస్‌లో ప్రాపర్ టేబుల్, చైర్ ఉంటుంది కాబట్టి, మనం ప్రాపర్ పోస్చర్‌లో కూర్చొని మన టేబుల్, చైర్‌లో కూర్చుంటాం. మన సిస్టమ్ మన కళ్ళ ముందర ఉంటుంది. మనం ఎంత హైట్‌లో కూర్చుంటాం ఏంటి అనేది తెలుస్తుంది. ఇంట్లో చేయడం వల్ల, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల, మనం అది కూడా మన ప్రాపర్ సిస్టమ్ కాకుండా మనం ల్యాప్‌టాప్, ఐప్యాడ్ ఇవన్నీ పెట్టుకోవడం వల్ల, మనం సోఫాలో కూర్చోవడం, కింద కూర్చోవడం, మంచం మీద కూర్చోవడం, లేకపోతే పడుకుని చేయడం. సో, రకరకాల పోస్చర్స్ వల్ల ఏమైతుందంటే, ఎస్పెషల్లీ మెడలో సర్వైకల్ స్పైన్ మెడ లేకపోతే నడుము, లంబార్ స్పైన్ రీజియన్‌లో పోస్చర్ సరిగ్గా పోస్చర్ లేకపోవడం వల్ల చాలామంది చిన్న ఏజ్ వాళ్ళు బిలో ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్ 25 సంవత్సరాల వాళ్ళు, 30 సంవత్సరాల మా దగ్గరికి వస్తారు. మెడలో నొప్పండి, నడుము నొప్పి వస్తుందండి. దానివల్ల ఏమైందంటే ఎంత సివియర్‌గా ఉండడం అంటే దానివల్ల నరం ఒత్తుకుని వాళ్ళు చిన్న వస్తువు లేపలేకపోవడం, చేత్తో వస్తువు లేపడం, పట్టుకోవడం, లేపలేకపోవడం అన్నీ చేస్తున్నారు. దీనికి ముఖ్యమైన కారణం ఎస్పెషల్లీ లెస్ దాన్ 40 ఇయర్స్ 40 ఏళ్ల లోపల మగ అయినా, ఆడైనా ఎవరైతే ఇంటి నుంచి పని చేస్తున్నారో, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళు స్పైన్ ఎర్గోనామిక్స్ అంటాం. ఎర్గోనామిక్స్ అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ పోస్చర్ మెయింటైన్ చేయడం. ఎలా అంటే మనం కూర్చున్నప్పుడు సవ్యంగా మనం 90 డిగ్రీస్‌లో కూర్చోవాలి. మనం కూర్చుని ఇలా కూర్చోవాలి. సో దట్ మన స్పైన్ 90 డిగ్రీలో మనం కూర్చుంటాం. మెడ కూడా నిటారుగా ఉంటుంది మనకి. చాలామంది ఏం చేస్తారు, కూర్చోవడం ఇనిషియల్‌గా ఇలా కూర్చుంటారు. కొద్దిసేపు అయ్యేటప్పటికి మనం జారడం మొదలు పెడతాం. ముందర జారడం మొదలు పెట్టేటప్పటికి వెనకాల మన స్పైన్ పోస్చర్ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే మన స్పైన్ పోస్చర్ మారుతుందో మనకు తెలియకుండానే మనకు వెన్నుపూస మీద మనం లోడ్ ఎక్కువ చేస్తాం. కింద కానీ, పైన కానీ, మెడ మీద కానీ, కింద భాగంలో కానీ, లంబార్ స్పైన్‌లో కానీ. సో దానివల్ల ఎక్కువ శాతం మందికి ఈ సర్వైకల్ స్పైన్‌లో కానీ, లంబార్ స్పైన్‌లో కానీ ఎక్కువ శాతము నొప్పితో వస్తారు. సో ఎక్స్‌రే తీస్తే కూడా వాళ్ళకి మజిల్ స్పాజమ్ తప్ప వాళ్ళకి ఎముకలో ప్రాబ్లం అనేది ఏముండదు. బట్ బ్యాడ్ పోస్చర్ వల్ల వస్తుంది. సో అందుకే మేము ఎడ్యుకేట్ చేస్తాముకి ప్రాపర్ మీరు ఇంట్లో కూర్చొని వర్క్ చేసినా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా ప్రాపర్ టేబుల్, చైర్ వేసుకుని మీరు సిస్టమ్ మీ ఐ లెవెల్‌లో ఉండాలి. మీరు ఎక్కువ నెక్ బెండ్ చేసినా కూడా మెడకి ఇబ్బంది, ఎక్కువ స్లైడ్ అయినా కూడా నడుముకి ఇబ్బంది. సో మనం అప్రైట్ 90 డిగ్రీస్ పోస్చర్‌లో కూర్చోవడం, నెక్ అప్రైట్‌లో పెట్టుకోవడం, మన కంటి ముందర ఐ లెవెల్‌లో మనకి సిస్టమ్ ఉండడం. సో దీనివల్ల మన మెడకి సంబంధించింది, నడుముకి సంబంధించింది మనకు వచ్చే నొప్పులు కానీ మనం అన్ని అవాయిడ్ చేయొచ్చు. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.